వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమ మండవా. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఎగ్జిట్ పోల్స్. ప్రత్యేకించి దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని కలిగిస్తోంది మహారాష్ట్ర ఎలక్షన్స్ అండ్ జార్ఖండ్ ఎలక్షన్స్. ఒకవైపు చూసినట్లయితే దేశ ఆర్థిక రాజధానిగా ముంబై ఉంటుంది. సో అలాంటి మహారాష్ట్ర కేంద్రంగా జరుగుతున్న ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా మహారాష్ట్ర మీద ఎక్కువ ఫోకస్ ఉంది. ఎట్ ద సేమ్ టైం జార్ఖండ్ ఒక ఖనిజ సంపదకు నిలయంగా ఉంటుంది. ఆ రాష్ట్రం అది చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా దట్టు అక్కడ ఆల్రెడీ సీఎంగా పనిచేస్తున్న హేమంత్ సోరెన్ కొన్ని ఏదైతే అవినీతి ఆరోపణలతో ఆయన జైలుకి వెళ్ళడం జరిగింది. సో అందుకే ఈరోజు జార్ఖండ్ మీద కూడా ఎక్కువ ఫోకస్ ఉంటూ వస్తుంది ఎలక్షన్స్లో. దట్టు ఇక్కడ మనం చూసినట్లయితే గతంలో మొన్న ఏదైతే ఒక 3 months బ్యాక్ జరిగిన ఎలక్షన్స్లో కూడా హర్యానా లాంటి రాష్ట్రాలను బీజేపీ కైవసం చేసుకుంది, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా లేకుండానే. అంతకుముందు చూస్తే ఛత్తీస్గఢ్ లాంటి కాంగ్రెస్కి ఒక హార్డ్ కోర్ బేస్ ఉన్న ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాలు కూడా బీజేపీ ఖాతాలో పడ్డాయి. అందుకే చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా జార్ఖండ్ అనేది ఒక టిపికల్ సిచ్యువేషన్లో ఉన్న రాష్ట్రంగా ఉంటుంది. అలాంటి రాష్ట్రం ఈరోజు ఏ మలుపు తిరుగుతోంది, ఎటువైపు వెళ్ళబోతోంది, అధికారంలోకి ఏ పార్టీ రాబోతుంది అన్న అంచనాలు కూడా ఉన్నాయి. మహారాష్ట్ర మీద ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అంతే ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ జార్ఖండ్ మీద కూడా ఉన్నాయి. సో అందుకనే ఈరోజు చూసినట్లయితే అందరి చూపు కూడా ఎగ్జిట్ పోల్స్ మీదే ఉంది. పలు సంస్థలు, పలు సర్వే సంస్థలు, అదేవిధంగా కొన్ని మీడియా సంస్థలు కూడా ఎగ్జిట్ పోల్స్ని మీడియా ముందు ఉంచే ప్రయత్నం చేయడం జరిగింది. ఏదైతే ఎలక్షన్ కూడా కంప్లీట్ అయింది కాబట్టి దానిలో భాగంగానే పీపుల్స్ పల్స్ కూడా, తెలుగు రాష్ట్రాలకు చెందిన పీపుల్స్ పల్స్ సంస్థ ఎప్పటి నుంచో దాదాపు దశాబ్ది కాలానికి పైగా తాను సెఫాలజిస్టులుగా వాళ్ళు అంతే పేరు తెచ్చుకున్నారు ఆ సంస్థ ప్రతినిధులు కూడా. అదేవిధంగా ఒక ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. మ్యాక్సిమం యాక్యురేట్ రిజల్ట్ ఇవ్వడంలో కూడా పీపుల్స్ పల్స్ ముందుంటూ వస్తుంది. సో ఆల్రెడీ పీపుల్స్ పల్స్కి సంబంధించి మహారాష్ట్ర గురించి కూడా మనం చెప్పుకున్నాం ఎగ్జిట్ పోల్స్. సో యాజ్ యూజువల్గా ఈరోజు జార్ఖండ్కి సంబంధించిన పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ కూడా నేను మీ ముందుంచే ప్రయత్నం చేయబోతూ ఉన్నాను. ఆ సంస్థ ప్రతినిధులు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి ప్రజల నాడిని, ఓటర్ల నాడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. వాళ్ళ ఎలా ఉంది, వాళ్ళ ఓటర్ మనస్తత్వం ఎలా ఉంది, ఎటువైపు మొగ్గు చూపారనే అంశానికి సంబంధించి ఎగ్జిట్ పోల్స్ను కూడా వాళ్ళ లేటెస్ట్గా ఢిల్లీ కేంద్రంగా మీడియా ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ మహారాష్ట్రది కూడా మనం చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు కమింగ్ టు జార్ఖండ్, మనం జార్ఖండ్ విషయానికి కూడా ఒకసారి వద్దాం. పీపుల్స్ పల్స్ జార్ఖండ్కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ను ఏ అంచనాల మధ్య వెలువరించింది అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా చూసినట్లయితే జార్ఖండ్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఖనిజ సంపదకు నిలయంగా ఉంటుంది జార్ఖండ్ అనేది, చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా. అయితే గత ఎన్నికల దగ్గర నుంచి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలకు మధ్య అనేక కీలక పరిణామాలు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. సాక్షాత్తు హేమంత్ సోరెన్ ముఖ్య జేఎంఎం నుంచి ఒక ప్రాంతీయ పార్టీ, అది ఒక సాంప్రదాయ ప్రాంతీయ పార్టీగా ఉంటూ వచ్చింది. శిబు సోరెన్ లాంటి వాళ్ళ నేతృత్వంలో ఏర్పాటైన జేఎంఎం అనేది, ఆయన వారసుడిగా హేమంత్ సోరెన్ కూడా అదే స్థాయిలో తాను ఎక్స్పోజ్ అవుతూ వచ్చారు, సీఎంగా కూడా పనిచేస్తూ వచ్చారు. అయితే హార్డ్ కోర్ కాంగ్రెస్ వాదిగా ఉన్నారు ఆయన. ఎక్కువగా ఇండియా కూటమి వైపు, అదేవిధంగా కాంగ్రెస్ వైపే వాళ్ళు మొగ్గు చూపుతూ వచ్చారు వాళ్ళ పార్టీ ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి కూడా. సో అలా హేమంత్ సోరెన్ అవినీతి కేసులతోని ఆయన జైలుకు వెళ్ళడం జరిగింది. చాలా సెంటిమెంట్స్ కూడా జేఎంఎం పార్టీ వైపు నుంచి ఆయన క్యాడర్లో కూడా ఉన్నాయి. సో అలాంటి జైలుకు వెళ్ళిన తర్వాత ఆయన జరుగుతున్న ఎలక్షన్స్ కాబట్టి అక్కడ జేఎంఎం వస్తుందనే అంచనాలు ఇండియా కూటమి, అంటే ఆల్రెడీ జేఎంఎం ఇండియా కూటమిలో ఉంది కాబట్టి ఆ అంచనాలు అయితే వాళ్ళ వైపు ఉన్నాయి. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ ఇండియా కూటమి అంటంతోనే మనం ఓవరాల్గా అక్కడ చూసినట్టు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇండియా కూటమిలోని అటు కాంగ్రెస్తో పాటు, అదేవిధంగా మొన్నటి వరకు అధికారంలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చాతో పాటు ఈరోజు చూసినట్లయితే కూడా ఆర్జేడీ లాంటి పార్టీలు కూడా ఉండటం జరిగింది. సిపిఐఎంఎల్ పార్టీలు కూడా ఉన్నాయి వాళ్ళతో పాటు ఆ కూటమిలోని. అలా ఎల్జీపీ లాంటి పార్టీస్ కూడా ఉండటం జరుగుతోంది. అవన్నీ కలిసి ఈరోజు అక్కడ మహా కూటమి కానీ ఏర్పాటయ్యాయి. ఆ కూటమి ఈరోజు ఎన్నికలకు తలపడింది. ఇంకోవైపు చూసినట్లయితే వీళ్ళకి అపోనెంట్గా అటు బీజేపీ, అదేవిధంగా చూసినట్లయితే బీజేపీతో పాటు ఆర్జేడీ, అదేవిధంగా ఆల్ స్టూడెంట్స్ జార్ఖండ్ యూనియన్ పేరుతోని అక్కడ ఒక పార్టీ ఉంది. సో అది కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ వచ్చింది మొన్నటి వరకు. ఆ పార్టీ కూడా ఈ రోజున ఇటు కలిసే పోటీ చేస్తోంది బీజేపీ కూటమిలోని. అయితే ఇక్కడ చాలామంది అంచనాలు ఏంటంటే హేమంత్ సోరెన్ మీద ఒక సెంటిమెంట్ ఉండొచ్చు, ఆయన జైలుకి వెళ్ళి వచ్చిన ఒక సింపతి ఉండొచ్చు అనేది ఒక అంచనా ఉంది. అయితే అనేక రకాలుగా చూసినట్లయితే కాంగ్రెస్ లాంటి పార్టీలు కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి సో ఆ బలం ఇంకా ఎక్కువ అవుతోంది, ఆ అంచనా ఉంటుంది, ఇండియా కూటమి అధికారంలోకి వస్తున్న అంచనాలు ఉన్నాయి. కానీ ఈరోజు మెజారిటీ సంస్థలు ప్రకటన చేసిన ఎగ్జిట్ పోల్స్, మీడియా ముందు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చూసినట్లయితే ఈరోజు ఎక్కువగా అక్కడ బీజేపీనే లీడింగ్లో ఉంటుంది, బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఈరోజు ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ చూసినట్లయితే బీజేపీ కూటమిలో ఉన్న మిగతా పార్టీలను కలుపుకోకుండానే అక్కడ బీజేపీ ఒక్కటే ఈ రోజున ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది అనేది ఒక అంచనా. పీపుల్స్ పల్స్కి సంబంధించి కూడా మనం చూద్దాం. గ్రాఫికల్గా వాళ్ళు డీటెయిల్డ్గా ఇవ్వడం జరిగింది. ప్రొజెక్టెడ్ సీట్స్ మొత్తం చూసినట్లయితే జార్ఖండ్లో 81 అసెంబ్లీ సీట్స్ ఉన్నాయి.
81 అసెంబ్లీ సీట్స్లో మ్యాజిక్ ఫిగర్ అంటే 41 మ్యాజిక్ ఫిగర్ ఉంటుంది అవుట్ ఆఫ్ 81 సీట్స్. అయితే ఇక్కడ చూసినట్లయితే బీజేపీ ప్రత్యేకించి ఎన్డీఏలో ఉన్న మిగతా పార్టీలను పక్కన పెట్టి లోకల్గా బీజేపీ ఒక్కటే ఈరోజు ఆ మ్యాజిక్ ఫిగర్ని తీసుకొని అధికారాన్ని ఫామ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాలు కూడా బీజేపీ ఖాతాలో పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈ అంశాన్ని మీడియా ముందుంచే ప్రయత్నం చేశాయి, ఇంక్లూడింగ్ పీపుల్స్ పల్స్. ఈరోజు పీపుల్స్ పల్స్ ఇచ్చిన అంచనాలను మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తున్నాం బీజేపీ 42 to 48. ఇక్కడ ఆల్రెడీ మ్యాజిక్ ఫిగర్ 41 అని చెప్పుకున్నాం. అంతకు పైగానే 42 నుంచి 48 స్థానాలను ఈ రోజున బీజేపీ కైవసం చేసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కూటమి కాకుండా ఇండివిజువల్గానే ఇవ్వడం జరిగింది. ఇక్కడ బీజేపీతో పాటు చూసినట్లయితే మనం జేడీయూ లాంటి పార్టీలు కూడా ఈరోజు కూటమిలో ఉండడం జరిగింది. ఆ పక్కనే ఉన్న ఏజీఎస్యూ కూడా, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్, ఇది కూడా బీజేపీ ఎన్డీఏ కూటమిలోనే ఉంది ఈ పార్టీ కూడా. నెక్స్ట్ చూసినట్లయితే ఈ పార్టీకి 2 to 5 సీట్స్ వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మిగతా మనం జేడీయూ లాంటి పార్టీలు తీసి పక్కన పెట్టినా ఈ రెండు పార్టీలు కలిసి ఈరోజు క్లియర్ కట్గా అధికారాన్ని ఫామ్ చేస్తాయి. ఒకవేళ ఏజేఎస్యూ లేకపోయినా కూడా బీజేపీ ఒక్కతే అక్కడ మ్యాజిక్ ఫిగర్ దాటిపోతోంది. అక్కడ వస్తున్న అంచనా, పీపుల్స్ పల్స్ అంచనా ఇది. అదేవిధంగా చూసినట్టయితే కాంగ్రెస్, జేఎంఎం, అలాగే ఐఎంఎల్ లాంటి పార్టీస్, అదేవిధంగా ఆర్జేడీ లాంటి పార్టీస్ కూడా కలిసి అక్కడ ఒక కూటమిగా ఏర్పడి ఉన్నాయి. ఈరోజు అధికారంలో ఉన్న, మొన్నటి వరకు అధికారంలో ఉన్న జేఎంఎం పార్టీతో కలిసి. సో అది కూడా ఇండివిజువల్గా కూడా ఇచ్చున్నారు వాళ్ళు. మెయిన్గా ఆ రెండు పార్టీలే కాబట్టి కాంగ్రెస్ అండ్ జేఎంఎం, ఆ రెండు పార్టీలకి ఎన్ని సీట్లు వస్తాయనే ఒక అంచనా. కాంగ్రెస్ని తీసుకున్నట్లయితే 8 to 14 సీట్స్, 8 నుంచి 14 సీట్లు మాత్రమే. అదేవిధంగా జేఎంఎం, జార్ఖండ్ ముక్తి మోర్చాని తీసుకున్నట్లయితే 16 నుంచి 23 సీట్లు మాత్రమే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది, ఇండివిజువల్గా వెళ్ళిన ఈ రెండు కలుపుకొని వెళ్ళినా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం అయితే అసలు కనిపించట్లేదు. ఇండివిజువల్గా బీజేపీకి వచ్చే సీట్స్ కూడా ఈ రెండు పార్టీలకి, ప్రధాన పార్టీలుగా ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ అండ్ దెన్ లోకల్గా ప్రధాన ప్రాంతీయ పార్టీ జేఎంఎం, ఈ రెండు కలిసినా కూడా మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశం అయితే కనిపించట్లేదు. అదర్స్ కూడా 6 to 10 సీట్స్ పీపుల్స్ పల్స్ అంచనాల్లో ఇవ్వడం జరిగింది. ఇది ఆల్రెడీ ఇక్కడ మ్యాప్లో మనం చూసాం. టోటల్ సీట్స్ 81. సో మ్యాజిక్ ఫిగర్ గెలవాలంటే, పార్టీ అధికారంలోకి రావాలంటే, అధికారాన్ని ఫామ్ చేయాలంటే గవర్నమెంట్ను 41 సీట్స్ కావాల్సి ఉంటుంది. అది కూడా ప్రొజెక్ట్ చేయడం జరిగింది ఇక్కడ. అదేవిధంగా ఇంకో గ్రాఫిక్స్ మనం చూసినట్లయితే ఓట్ షేర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా వీళ్ళు క్యాటలాజికల్గా ఇవ్వడం జరిగింది. ఓట్ షేర్ సో కాంగ్రెస్కి ఐఎన్ఎస్ కాంగ్రెస్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజేఎస్యూకి ఇవ్వడం జరిగింది. బీజేపీ, జేఎంఎం పార్టీలన్నీ ఇండివిజువల్గా ఎలాగైతే ఇందాక ఓట్ షేర్ ఇచ్చున్నారో, సీట్స్ ఎలా వస్తాయని ఇచ్చున్నారో అలాగే ఓట్ షేర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఇండివిజువల్గా బీజేపీకి 42.1%, అదేవిధంగా జేఎంఎంకి చూసినట్లయితే 20.8%, అదేవిధంగా చూసినట్లయితే ఏజేఎస్యూ అది ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 16.2%, అదేవిధంగా ఏజేసీ 4.6%, అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్కి ఇది మొత్తం 16.2%, అదేవిధంగా అదర్స్కి 16.3%. ఓట్ షేర్ ఎలా ఉంటుంది జార్ఖండ్లో అనే దానికి సంబంధించి మార్జినల్గా ఇవ్వడం జరిగింది. మార్జిన్ ఆఫ్ ఎర్రర్ +or-3% అని కూడా మేము ఇచ్చిన దాంట్లో ఒక 3 or 4% చిన్న చిన్న ఎర్రర్స్ కూడా ఉండొచ్చు, అంటే ఏదర్ ఎక్కువ రావచ్చు ఏదర్ తక్కువ రావచ్చు అంటూ కూడా వాళ్ళు ఒక హెచ్చరిక కూడా, ఒకటి నోట్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే కూడా జార్ఖండ్కి సంబంధించి ఈరోజు చూస్తే అది చిన్న రాష్ట్రం, అది కేవలం 81 అసెంబ్లీ సీట్స్ మాత్రమే ఉన్నాయి. సో అలాంటి స్టేట్స్ని కూడా వదలకుండా ఈరోజు బీజేపీ ఫోకస్ పెట్టే ప్రయత్నం జరుగుతోంది. హేమంత్ సోరెన్ జైలుకి వెళ్ళాలన్న సెంటిమెంట్ అక్కడ కనిపించకుండానే ఈరోజు పూర్తి స్థాయిలో అక్కడ బీజేపీకి అమ్మేసే ప్రయత్నం జరుగుతోంది. ప్రాంతీయ పార్టీతో కలిసి అక్కడ చూసినట్లయితే ఆల్ జార్ఖండ్ స్టూడెంట్ యూనియన్ లాంటి పార్టీలను కలుపుకొని, ఆర్జేడీ లాంటి ఓట్ షేర్ని కూడా తీసుకొని ఈ రోజున బీజేపీ అక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతోంది. ఎలాగైతే ఛత్తీస్గఢ్లో, ఎలాగైతే అదేవిధంగా తర్వాత చూస్తే హర్యానాలో, అదేవిధంగా ఈరోజు చూస్తే నెక్స్ట్ జార్ఖండ్, ఇలాంటి చిన్న రాష్ట్రాల మీద కూడా ఈరోజు బీజేపీ చాలా సీరియస్గా కీన్ అబ్జర్వ్తో ఫోకస్ పెట్టినట్టు మనకు అర్థమవుతోంది. మొత్తానికి అటు మహారాష్ట్రలో కానీ ఇటు హర్యానాలో కానీ మరోసారి బీజేపీ అక్కడ చూస్తే మహాయుతి పేరుతో కూటమి రాబోతుంటే, ఇక్కడ ఎన్డీఏ కూటమి ఫామ్ కాబోతోంది, జార్ఖండ్లో అధికారంలోకి రాబోతోంది అనేది ఎగ్జిట్ పోల్స్ అంచనా. అలాగే పీపుల్స్ పల్స్ కూడా ఈ అంచనానే ఈరోజు మీడియా ముందు ఉంచడం జరిగింది. సో ఓవరాల్గా చూసినట్లయితే దేశవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తున్న ఒక హర్యానా కావచ్చు, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరోసారి అక్కడ రెండు చోట్ల కూడా బీజేపీ అక్కడ కూటమిలో ఏదైతే మహాయుతి పేరుతో జెండా ఎగరబోతుంటే, జార్ఖండ్లో కూడా బీజేపీ జెండా, ఎన్డీఏ కూటమి జెండా ఎగరైపోతుంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దట్స్ అబౌట్ జార్ఖండ్ ఎగ్జిట్ పోల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.